ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య నామములో అందరికీ ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి 145 దావీదు కీర్తనలు మొదటి అధ్యాయము మొదటి వచనము మనం చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, రాజువైన దేవా, నేను నిన్ను ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను అంటున్నాడు. కాబట్టి వేకుజామున లేచిన మనం అందరము కూడా ఆయన నామాన్ని ఘనపరిచినట్లయితే, స్తుతించినట్లయితే, మహిమపరిచి వేడుకున్నట్లయితే దేవుడు నీకు అతి సమీపంగా ఉన్నానని సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానముతో దేవుడు మీ యొక్క కుటుంబాన్ని, మీ బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగణుడైన దేవా, స్తోత్రాలు. యువతి కాలమందు తండ్రి, మీరు మా అందరితో మాట్లాడిన మీ శ్రేయస్కరమైన మాటలను బట్టి వందనాలు. మీ మాటల చేత ఎంతోమంది బిడ్డలు బలం పొందుతున్నారు నాయన, ఆశీర్వాదములు పొందుతున్నారు ప్రభా, దీవించబడుతున్నారు. కుటుంబములను, బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. రాజువైన దేవా, నేను నిన్ను ఘనపరుస్తానని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. వేకుజామున లేచిన మేము నిన్ను ఘనపరిచే భాగ్యం ప్రతి ఒక్కరి దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.